శ్యామ్ కుమార్. శ్రీప్రద అదరగొట్టింది పర్ఫార్మెన్స్. అవును సార్. నువ్వేం చేయబోతున్నావు? నేను బెదరగొడతాను సార్. ఏ పాట పాడి బెదరగొడుతున్నావు? నేను పాడబోయే పాట ఖడ్గం చిత్రంలో నుంచి గోవింద గోవింద. పాడినవారు శ్రీ గారు మరియు డిఎస్పి గారు, రాసిన వారు విజయ్ కుమార్ గారు, కంపోజ్డ్ బై డిఎస్పి గారు. బెదరగొట్టు. తగ్గెదరా. గోవింద 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 గోవింద, నుదిటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచవడగని హో మంచివాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద గోవింద, అరే బాగు చేయనను గోవింద. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు, పనికి రాని చవటలకిచ్చి పరమ పేవర్స్ కాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చేయరా మెచ్చి. గోవింద గోవింద, అరే బాగు చేయనను గోవింద, నన్ను గోవింద. అరే గోవింద గోవింద. పెట్రోల్ అడగని కారు ఇవ్వు, బిల్లు ఇవ్వని బారు ఇవ్వు, కోరినంత ఫుడ్ బట్టి డబ్బులు అడగని హోటల్ ఇవ్వు, అసెంబ్లీలో బ్రోకర్ పోస్ట్, రాజ్యసభలో ఎంపీ సీటు, పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాముల సంపాదనివ్వు, ఓటమెరగని రేసులివ్వు, లాసు రాని షేరులివ్వు, సింగిల్ నెంబర్ లాటరీలివ్వు, ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు, పనికి రాని చవటలకిచ్చి పరమ బేవర్స్ కాళ్ళకిచ్చి, పనికి రాని చవటలకిచ్చి పరమ బేవర్స్ కాళ్ళకిచ్చి, నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చేయరా మెచ్చి. గోవింద గోవింద, బాగు చేయనను గోవింద. వంద నోట్ల టోటలు, గోల్డ్ నిధుల కోటలు, లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు, మాసు హీరో ఛాన్సులు, హిట్ సినిమా స్టోరీలు, స్లిమ్గున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫుగా ఇవ్వు, హాలీవుడ్ లో స్టూడియోలు, స్విస్ బ్యాంక్ లో బిలియన్ ఇవ్వు, కోట్లు తెచ్చే కొడుకుల నువ్వు, హీరోలయ్యే మనవల నీవు, నన్ను కూడా సీఎం చెయ్యు, లేకపోతే సీఎం చెయ్యు, పరుగు తెరని పెరుగు తెరపై పెరుగులేని లైఫ్ నీయో. గోవింద గోవింద, బాగు చేయనను గోవింద, బాగు చేయనను గోవింద. అరే పైకి తేనను గోవింద, గోవింద గోవింద, బాగు చేయనను గోవింద, నక్కు మార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే, 7 కొండలు ఏసీ చేస్తా, ఎత్తు అంటారుడి గుడి చేస్తా. గోవింద గోవింద, బాగు చేయనను గోవింద, బాగు చేయనను గోవింద. అరే పైకి తేనను గోవింద, గోవింద గోవింద, 7 కొండలు ఏసీ చేస్తా, గోవింద గోవింద, ఎత్తు అంటారుడి గుడి చేస్తా. అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి. యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదరగొట్టావా? లేదు సార్, ఏమైంది? ఐఎమ్ నాట్ గ్రేట్లీ సాటిస్ఫైడ్ విత్ మై సాంగ్. రైట్? యా సార్. వాట్ హ్యాపెండ్? ఏమో సార్, నథింగ్. నా హార్మోన్స్ ప్రభావం. హార్మోన్స్ ప్రభావం? యా.
కరెక్ట్‌గా ఈ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు హార్మోన్స్ కికింగ్ అయినాయా? ఏమో సార్ మరి. అవునా? అది బ్రెయిన్ ప్రాబ్లమ్. బ్రెయిన్ సరిగ్గా సిగ్నల్స్ అందులో ఇవ్వలేదు సార్ మేబీ విజయ్ ప్రకాష్ సార్ చెప్పినట్టు. గోవింద గోవింద స్వరస్థానాలు ఇక్కడ లాక్ అయిపోయినాయన్నమాట. అవును సార్. ఎన్క్రిప్ట్ అయిపోయినాయి. అవి ఎన్క్రిప్ట్ అయిపోయినాయి. మీరేం చెప్పారు సార్ అసలు? ఏం అర్థమవుతుంది? ఒకసారి చెక్ చేసుకోండి. ఓఎస్ అప్డేట్ అవ్వలేదు. ఓఎస్ అంటే అప్డేట్ అవుతూ ఉంది. ఇంకా అది ఇంకా ప్రాసెస్‌లోనే ఉందా? ఉండిపోయింది సార్. మధ్యలో బగ్ ఉంది. సో హార్మోన్స్ లో బగ్ నీ ఏంటి? హార్మోన్స్ ప్రాబ్లం లో నా పేరు ఎందుకురా బాబు? సార్ వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? ఏదో హార్మోనియం ప్రాబ్లం అంటే ఓకే నేను రావచ్చు. నీ హార్మోన్స్ ప్రాబ్లం లో నేను రానురా. గోవిందా. ఇది స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్ వైఫీకి ఇవ్వాలా? పాటలో మేడం. ఆ, నీకేం కావాలి? నువ్వు కోరుకుంటే ఏమేమి కోరుకుంటావు దీంట్లో? 4 ఆప్షన్స్. నేనైతే ఒక 100 మార్క్స్ ఎక్కువ వేయమంటాను సార్. ఎందుకంటే ఈ సాంగ్ డిఎస్పి కాదు కదా. అది కాకుండా అదే కావాలి మేడం. ఇంకో మాట చెప్పు. ఇంకో 3 మాటలు చెప్పు. అంటే ఇంకొక 50 మార్క్స్ వేయండి మేడం. పోనీ. స్ట్రైట్ గా క్రేన్ వక్కబడి 10 లక్షలు ఇవ్వు గోవిందా అంటే అయిపోయింది కదా. కోరినంత ఫుడ్ బట్టి డబ్బులు అడగాని నాన్న ఎనీవే బట్ యా. శ్యామ్, నమస్తే మేడం. నేను కళ్ళు మూసుకొని పాట వింటున్నానమ్మా. వింటే శ్రీ గారి నుంచొని పాడుతున్నట్టు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ అదే థ్యాంక్ యూ సో మచ్. టోనల్ క్వాలిటీ. నువ్వు మిమిక్ చేస్తే మొన్న అప్పుడు ఎప్పుడో బాలయ్య వాయిస్ మిమిక్ చేస్తే అంతటితోనే ఆగిపోతాం అనుకుంటే పాటని ఫస్ట్ నోట్ నుంచి లాస్ట్ నోట్ వరకు ఆ ఒరిజినల్ సింగర్ని ఇమిటేట్ చేస్తూ పాడటం అనేది చాలా కష్టమైన విషయం. దాన్ని నువ్వు సాధించావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓటమరగని రేసులు. ఇందులో చాలా గమ్మత్తులు ఉన్నాయి, జిమ్మిక్కులు ఉన్నాయి. మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఇది కావాలి అది కావాలి అని దేవుణ్ణి ఏమార్చడమో ఆట పట్టించడమో కన్విన్స్ చేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ డ్రామా ఇందులో, రైట్? అవును మేడం. అది మనకి సరదాగా ఉంటుంది కానీ హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ వాట్ హీస్ ఆస్కింగ్ ఫర్. సో అలాగే అడిగావు నువ్వు. మై గాడ్, ఆ నోట్ చేరుకోవటం అలవోకగా చాలా కష్టం. అండ్ యూఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్ అన్న విషయం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చరణ్ గారు అడిగినప్పుడు పాట ఎలా పాడాను అనుకుంటున్నావు అని అడిగితే యూఆర్ నాట్ హ్యాపీ అని చెప్పావు కదా. అవును మేడం. యు నో వేర్ యూ వెంట్ రాంగ్. యా. అండ్ పాట అయిపోయిన తర్వాత ఆ స్వరస్థానం మళ్ళీ వెతుక్కుంటున్నావు నేను చేరగలుగుతున్నానా లేదా అని. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళేటటువంటి ప్లస్ పాయింట్స్ నీలో ఉన్నాయి. కాబట్టి ఆ నమ్మకంతో ఇంతకు మించి ఏం మాట్లాడట్లేదు. ఓకే మేడం. కానీ ఫేర్లీ యూ డిడ్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఈ పాట రిహర్సల్ చేసేటప్పుడు కూడా ఆ నోట్ నీకు ఫ్లాట్ అయింది. నువ్వు టచ్ అవ్వలేకపోయినావు. అవును సార్. అప్పుడే కరెక్ట్ చేసుకుని ఉండాల్సింది కదా. ట్రై చేశాను సార్. అంటే ఒక హాఫ్ నోట్ ఇంకొక హాఫ్ నోట్ తగ్గించి ఉండాల్సింది పాటని. తగ్గించుంటే టచ్ అయ్యి ఉండేదేమో కదా. నీకెవరు అడ్వైస్ చేయలేదా? చేశారా? చేశారు. బట్ నేను ఇలా పాడితే బాగుంటుందని అనుకున్నాను. ఇప్పుడు ఏమేమి చూసావు కదా. అవును సార్. అందుకే పెద్దలు చెప్పేది వినాలి. ఎందుకున్నారు మెంటర్స్ కదా. అవును సార్. ఇప్పుడు కాంపిటీషన్లో నీకు ఆ నోట్ టచ్ అవ్వట్లేదు, అది అన్కంఫర్టబుల్గా ఉంది అన్నప్పుడు ఒక శృతి కొంచెం తగ్గించుకొని పాడితే ఆ నోట్ టచ్ అవుతుంది అనేది పెద్దలు చెప్తే అది మనం ప్రాక్టీస్ చేయాలి. అలా కాదనుకో ఇంకో ఈ పాట తీసి పక్కన పెట్టి ఇంకొక పాట సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్లో ఆ నోట్ టచ్ అవ్వకపోతే పర్వాలేదు నాకు మార్క్స్ ఇచ్చేస్తారు అనుకుంటే కష్టం కదా. అవును సార్. కదా. ఎందుకంటే ఇప్పుడు పాట గురించి అన్నప్పుడు ప్రత్యేకంగా ఆ నోట్ టచ్ అవ్వలేదు అన్నప్పుడు అక్కడ ఒక పెద్ద భంగం అయింది అక్కడ కదా. అవును సార్. సో అది నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో. ఇట్లాంటివి ఎవరైనా చెప్పినప్పుడైతే మ్యూజిషియన్స్ కానీ గురువు గారు కానీ చెప్తే అది ఎందుకు చెప్తున్నారన్న దానికి కొంచెం అర్థం ఉంది. కంపోజ్ చేసేటప్పుడు సింగర్స్ ఏ రేంజ్ టచ్ చేయగలరో దానికి తగ్గట్టుగా కంపోజ్ చేస్తారు కూడా. ఆ సాంగ్ మూడ్కి దానికి అవును సార్. సెలక్షన్లో ఉందన్నమాట నాన్న. అది పర్వాలేదు. ఇప్పుడు ఇది లెర్నింగ్ ప్రాసెసే కాబట్టి ఓకే సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు శ్యామ్, నమస్తే సార్. ఎలా ఉన్నా? నమస్తే. బాగున్నాను సార్. మీరు బాగున్నారా? చాలా బాగున్నా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ధైర్యంగా పాడావు శ్యామ్. పాట మొదటి నుంచి వరకు చాలా ధైర్యంగా పాడావు. నిజంగా సునీత గారు ఏం చెప్పారో అదే చెప్దాం అనుకున్నా. కళ్ళు మూసుకుని వింటే నాకు శ్రీగారే గుర్తొచ్చేలాగా ఉంది. అంత బాగా పాడావు. తర్వాత శ్యామ్, సార్. వేటూరు గారు అన్నారు, ముందు నువ్వు పుట్టి తర్వాత సొగసు పుట్టి పరువానికి పరువైన యువతి అని ఒక మాట అన్నారు. అట్లాగా నువ్వు పంచు రెండు కలిసే పుట్టాయా అని ఎక్కడ ఏమి తడుముకోకుండా ఒక మాట అనగానే వెంటనే మాట అనేస్తున్నావు. అసలు ఏంటి అసలు ఆ ప్రవాహం ఏంటో అర్థం కావట్లేదు. చాలా చాలా బాగా పాడావు ఈరోజు. థ్యాంక్ యూ సార్. నీ అవుట్ ఫిట్ బాగుంది, నీ అవుట్ పుట్ కూడా బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రాసిన విజయ్ కుమార్ నాకు చాలా 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 ఆప్తమిత్రులు. ఇందులో నాకు బాగా బాగా నచ్చిన వాక్యం, 7 కొండలు ఏసీ చేస్తా, 8th వండర్ నీ గుడి చేస్తా అన్నారు. ఈ 2 వాక్యాలు నాకు నచ్చిన ప్రతిసారి అంటూ ఉంటుంటా. ఏమైనా నేను ఎన్నెన్న పాటలు రాయొచ్చు, ఎన్నెన్న అద్భుతాలు రాయొచ్చు, కానీ ఇలాంటి పాట నా జీవితంలో నేను రాయాలని చెప్తుంటాను. నిజంగా చాలా చాలా పొంగిపోతారు. చాలా మంచి రచయిత, మంచి భవిష్యత్తున్న రచయిత. చాలా గొప్ప పాట పాడావు.
మంచి మంచి విషయాలన్నీ గుర్తుకు తీసుకొచ్చావు శ్యామ్. థ్యాంక్ యూ సార్. శుభాభివందనలు. థ్యాంక్ యూ సార్. శ్యామ్ కుమార్ నమస్తే సార్. నమస్తే. నిజంగా చెప్పాలంటే 8th వండర్ నువ్వే. అంత బాగా పాడావు. రియలీ ఎవ్రీ సాంగ్ ఎవ్రీ టైమ్ యు ఆర్ డెలివరింగ్ ద బెస్ట్ అని చెప్పగలను. చాలా బాగా పాడావు. అని తర్వాత ఈ సాంగ్లో ఒరిజినల్ సాంగ్లో వింటుంటే ఆ శ్రీ గారు కొద్దిగా అద్నాన్ సామి స్టైల్ కూడా అక్కడ ఇక్కడ ఉన్నట్టు లా 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 హే హే అని కొద్దిగా ఆ ఇన్ఫ్లెక్షన్స్ అంతా అలాగే నువ్వు ఇక్కడ పాడావు. బోస్ గారు సునీత గారు చెప్పినట్టు ఒరిజినల్ సాంగ్ రికార్డింగ్ విన్నట్టు ఉండింది. అదొక ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే ఒక రియాలిటీ షోలో అలా ప్రాక్టీస్ చేసి అలా పర్ఫామ్ చేయడం. బట్ చరణ్ గారు చెప్పినట్టు రేంజ్ అవన్నీ కొద్దిగా చూసుకుంటే బికాజ్ ఇట్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్ సమ్ టైమ్స్. అలా కాకుండా ఫోకస్తో పాడొచ్చు. కానీ యు ఆర్ ద బెస్ట్. యు ఆర్ ది రాక్ స్టార్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఓకే, పర్వాలేదులే, ఈ ఒక్క రౌండ్కి రిలాక్స్ అయ్యామనుకున్నా. లేదు సార్, అంటే జడ్జెస్ కామెంట్స్ హ్యాపీగా ఉన్నాయి. No, no. ఏంటంటే తీసుకోవాల్సిందే. సాంగ్ నేను బాగా అంటే ఈ సాంగే నాకు బెస్ట్ సార్. అంటే లైక్ నా జోనరా కదా సార్, నాకు ఇష్టమైన Exactly, genre. So, exactly. ప్రాక్టీస్ బాగా చేశాను బట్ డెలివర్ అవుట్పుట్ బాగా ఇవ్వలేదు అని నాకు అనిపించింది. నీలాంటి ఒక మంచి కంటెస్టెంట్ ఇంతవరకు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వస్తూ ఒక్క ఎపిసోడ్లో ఒక్క రౌండ్లో కొంచెం అలా స్లిప్ అయితే అది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం క్యూములేటివ్ మార్క్స్ చూసుకుంటాం. ఒక రౌండ్లో తక్కువ అయినా కూడా అది టోటల్కి యాడ్ అవుతుంది కదా, అవును సార్. ఆర్ టోటల్కి మైనస్ అవుతుంది. అందుకని చూద్దాం, నెక్స్ట్ రౌండ్లో ఇంకా జాగ్రత్తగా సాంగ్ సెలెక్ట్ చేసుకొని మంచి పాట పాడాలి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.